Hello, Namaste. This is Arun from the Green Channel. Hi everyone, hope you are all staying safe. This is me, your Arun from the Green Channel. Welcome back to the Green Channel. So, మన ఛానల్ నుంచి వీడియో వచ్చి కొన్ని వారాలైంది. నాకు తెలుసు మీరందరూ ఎదురు చూస్తున్నారని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అపాలజీస్ ఫర్ డిలే ఇన్ కమింగ్ అప్ విత్ న్యూ వీడియో. కొంచెం ప్రయాణాలు ఎక్కువైనాయి, ఆఫీస్ పని, వీటి వల్ల ఈ మనకు దొరికే ఈ చిన్న వీకెండ్ వాటితో ఆక్యుపై అయిపోవడం వల్ల మనం కొత్త వీడియో తీయడానికి ఒకరోజు లేట్ అయింది. కానీ లేట్గా వచ్చిన లేటెస్ట్గా రావాలనే ఫార్ములాతో ఈసారి ఏం చేస్తున్నామంటే, మనం ఎప్పుడు గార్డెన్ అప్డేట్స్ లేకపోతే మనం బయటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటివి అవన్నీ చూపిస్తున్నాం కదా. సో ఇలా కాకుండా అసలు మనం ఒక మొక్క గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అది రకరకాల మొక్కలు మనం టెర్రస్ గార్డెన్లో పెంచుతాం. సో అట్లా పెంచేటప్పుడు ఏ మొక్క మనకి దాని బేసిక్ డీటెయిల్స్ ఏంటి, అది ఎలాంటి మొక్క, అది మెడిసినలా లేకపోతే ఆర్నమెంటలా లేదంటే వెజిటబులా, ఒకవేళ అదైతే దానికి మనం ఎలాంటి హ్యాబిటాట్ మనం ఇవ్వాలి. జనరల్గా ఒక్కొక్క మొక్క ఒక్కొక్క రకమైనటువంటి ప్రదేశాల్లో ఒక్కొక్క రకమైనటువంటి సాయిల్లో అట్లా పెరుగుతుంది. కాబట్టి మనం తీసుకొచ్చి వాటన్నిటిని ఒకటే చోట టెర్రస్ గార్డెన్లో పెడుతున్నాం. టెర్రస్ గార్డెన్లో పెట్టినప్పుడు మరి మనకి టెర్రస్లో ఒకే రకమైన ఎండ ఉంటుంది, ఒకే రకమైన వాన ఉంటుంది. వాటికి ఎలా మనం జాగ్రత్తలు తీసుకోవాలి అని తీసుకున్న తర్వాత మనకు వాటి వల్ల వచ్చేటువంటి ఉపయోగాలు ఏంటి, ఒక్కొక్క మొక్క వల్ల ఒక్కొక్క రకమైన ఉపయోగం ఉంటుంది. కొన్ని ఫ్లవర్ అయితే వాటికి ఒక రకమైన ఉపయోగం ఉంటుంది. వెజిటబుల్స్ అయితే మనం డైరెక్ట్ వెజిటబుల్స్ తీసుకుంటాం, మెడిసినల్. ఇలా మనకి తెలియని ప్లాంట్స్ కూడా ఎన్నో మన గార్డెన్లో పెరుగుతూ ఉంటాయి, ఎంతో మెడిసినల్ వాల్యూస్ అన్నటువంటివి. ఒక్కసారి మన ఆయుర్వేదం టచ్ చేస్తే దాంట్లో ప్రతి మొక్క నుంచి ఎన్నో రకమైనటువంటి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. సో అలాగా ఈ ఒక సిరీస్ మొదలు పెడదామని అనుకుంటున్నాం. అదేంటంటే నో యువర్ ప్లాంట్. నో యువర్ ప్లాంట్ అనేటువంటి ఈ సిరీస్లో ఒక్కొక్క మొక్క గురించి, ఆ మొక్క దాన్ని డిఫరెంట్ పేర్లు ఏమున్నాయి వాటికి, జనరల్గా మనం వాటిని ఏ పేర్లతో వింటూ ఉంటాము, ఆ మొక్కకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు, సో బేసిక్ ఫీచర్స్ అట్లా చెప్పాలంటే, అంటే దాన్ని మనం ఎలా గుర్తుపడతాం, దానికి పోలినటువంటి ఇంకేమైనా ఉన్నాయా, వాటి వల్ల వచ్చేటువంటి మనకి మెడిసినల్ కానీ లేదంటే వేరే రకమైనటువంటి వాల్యూస్ ఏంటి, దానికి ఉండేటువంటి రూట్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది. సో దాన్ని బట్టి మనం పాట్ సెలక్షన్ కానీ సాయిల్ సెలక్షన్ కానీ ఎలా చేసుకుంటాం. ఇలా మాకు తెలిసినటువంటి కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఇది రకరకాలైనటువంటి సోర్సెస్ నుంచి తీసుకున్నది. సో ఇంటర్నెట్ అనండి, రకరకాల రీసెర్చ్లు అనండి, బుక్స్ అనండి, ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఒక మొక్క గురించి సాధ్యమైనంత వరకు పూర్తిగా వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఇది ఒక సిరీస్కి ఒక ఆరంభం, ఒక శుభారంభం. ఈ సిరీస్లో మొదటిగా మనం సరస్వతి ఆకుని తీసుకుందాం. సరస్వతి ఆకు అనేది పేరుకి తగ్గట్టుగానే సరస్వతి దేవి దేనికి ప్రధానం? చదువుల తల్లి అంటారు. సో ఆ చదువు కావాలంటే మనకి మేధాశక్తి కావాలి, జ్ఞాపక శక్తి కావాలి. సో వీటన్నిటికీ మూలమైనటువంటిది ఈ సరస్వతి ఆకు. దీన్ని బ్రహ్మీ ఆకు అంటారు. అదే ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇండియన్ పెన్నీవర్త్ అంటారు. ఇండియన్ పెన్నీవర్త్ అని ఎందుకు అంటున్నారు అంటే, పెన్నీవర్త్ అని ఇంకొక ఆకు ఉంది, ఇంకొక సుమారుగా ఇలాగే ఉండేటువంటి ఇంకొక ఆకు. కాబట్టి మనకి చాలా చోట్ల చూస్తే ఈ పెన్నీవర్త్ ఆకు తీసుకొని దాన్నే సరస్వతి ఆకు అనుకొని కొంతమంది అదే పెంచుకుంటారు. కానీ ఆ రెండింటికి చాలా చూడటంలో ఒకే రకంగా ఉన్న చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏంటయ్యా అంటే, నేను మీకు ఆకు చూపిస్తాను, పెన్నీవర్త్ ఆకు చూపిస్తాను, సరస్వతి ఆకు చూపిస్తాను. ఈ సరస్వతి ఆకుని మనం గుర్తుపట్టడానికి ఒక మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, ఇది పెన్నీవర్త్ ఆకు. ఓకే, ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి ఈ పెన్నీవర్త్ ఆకు ఇది రౌండ్గా కొంచెం మందంగా ఉంటుంది. ఈ పెన్నీవర్త్ ఆకు మీకు ఇట్లా చూపిస్తాను, కనిపిస్తుందా? సో దీనిలో ఏంటంటే, ఇది బేసిక్గా 2 ఆక్వా ప్లాంట్స్, అంటే నీళ్ళల్లో పెరిగేటువంటి ప్లాంట్స్. ఈ సరస్వతి ఆకు కూడా నీరు ఎక్కువగా కావాలి దానికి. అలాగే ఈ పెన్నీవర్త్, ఇవి మనం ఏం చేస్తామంటే జనరల్గా నీళ్ళలో వేసేస్తే అవి ఒక తీగలాగా పాకుతాయి. ఈ తీగ జాతికి చెందినటువంటివి. అది ఫుల్గా ఇప్పుడు ఇక్కడ మీకు సుమారుగా ఇక్కడ ఇది చూపిస్తాను. ఇది ఒకసారి మొత్తం ఎండిపోయింది, బట్ మళ్ళీ ఫ్రెష్గా వచ్చింది, ఎందుకంటే తీగ ఉంది అందులో. ఇలా ఉంటుంది పెన్నీవర్త్ ఆకు. ఇది ఫుల్గా నీళ్లు పోసి ఉంచితే ఒక టబ్బు నిండా
ఎక్కడ ఎంత సైజులో పోస్తే అంత సైజు నిండా ఆక్యుపై చేసి ఉంటుంది ఈ పెన్నీవర్త్. ఇది మీకు తామరాకు లాగా సెంటర్లో ఉంటుంది స్టెమ్, దాని తర్వాత చుట్టూతా ఉండి ఒక కొంచెం మందంగా రౌండ్గా ఉంటుంది. అదే ఇప్పుడు మనం సరస్వతి ఆకు దగ్గరికి వెళ్దాం. సరస్వతి ఆకు ఇది మీకు రౌండ్గా ఉండదు, ఇలా ఒక మన తాటాకు విసనకర్రలు మీకు ఎవరికైనా తెలిసి ఉంటే సుమారుగా ఆ షేప్లో ఉంటుంది, తాటాకు విసనకర్రలాగా. ఇది ఎడ్జ్లో మీకు ఒక చిన్న నక్కులు ఉంటాయి, ఈ డిజైన్ లాగా కనిపిస్తుంది కదా, అది మీకు ఒక గుర్తు. తర్వాత ఈ పెన్నీవర్త్ ఉన్నట్టుగా మందంగా కనపడదు, ఇది కొంచెం పలచగా ఉంటుంది. ఇది కూడా సేమ్ స్ట్రక్చర్, తీగలాగా ఉంటుంది. మీరు ఇది ఒక తొట్టిలో పెట్టుకోవచ్చు, ఒక హ్యాంగింగ్లో పెట్టుకోవచ్చు, లేదు ఒక పెద్ద చెట్టు ఏదైనా ఉంటే, పెద్ద మొక్క కానీ ఉంటే దాంట్లో కింద ఉండేటువంటి ఫ్రీ స్పేస్ అంతా ఇది పెట్టుకోవచ్చు. సో దీన్ని మనకి ఎన్నో రకాలైనటువంటి దీనివల్ల ఉపయోగాలు ఉన్నాయి, మెడిసినల్ ఉపయోగాలు. ఫస్ట్ ఏంటయ్యా అంటే ఇందాక నేను చెప్పినట్టు మేధాశక్తి, జ్ఞాపక శక్తి అనేది బాగా పెరుగుతుంది. మరి ఎలా దీన్ని ఏమన్నా మనం సపరేట్గా కలపాలా, లేక ఇంకేమన్నా మందుల్లో తయారు చేయాలంటే ఏం అక్కర్లేదు. శుభ్రంగా దీన్ని పెంచుకొని రోజుకు ఒక 4 ఆకులు చొప్పున, ఏ వయసు వారైనా సరే, దీంట్లో తక్కువ ఎక్కువ వయసుకి డోసేజ్ మార్చేదేం లేదు, రోజుకు 4 ఆకులు చొప్పున తినగలిగితే చాలా మంచి జ్ఞాపక శక్తి, మేధాశక్తి. జ్ఞాపక శక్తి అంటే ఓన్లీ మెమరీ పవర్, మేధాశక్తి అంటే మీకు ఇంగ్లీష్లో చెప్పాలంటే ఐక్యూ, ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ అలా ఎనలిటికల్ అలాంటివన్నీ మీకు పెరిగే అవకాశం ఉంటుంది. దీన్ని ఒకవేళ ఆకుగా తినడానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తే దీన్ని రసం తీసి దాన్ని పాలల్లో కలుపుకొని కూడా మనం పిల్లలకి ఇవ్వచ్చు, ఒకవేళ పిల్లలు ఇంత ఇష్టంగా తినలేకపోతే. ఎందుకంటే ఇంత వాల్యూస్ ఉన్నవి ఏవి బాగా టేస్టీగా ఉండవు జనరల్గా, రైట్? సో అందుకని కొంచెం అలాంటివి పాలల్లో రసం తీసి కనుక కలుపుకుంటే మీకు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. తర్వాత మరి పెద్దవాళ్ళు, పిల్లలకంటే మేధాశక్తి, జ్ఞాపక శక్తి ఇప్పుడు అవన్నీ నాకెందుకు అనుకుంటే పెద్దవాళ్ళు, మీకు కావాల్సింది మానసిక స్ట్రెస్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మానసిక ఒత్తిళ్ళు చాలా ఉన్నాయి, రకరకాలైనటువంటి ఒత్తిళ్ళు ఉన్నాయి మనకి. వాటిలో ఈ ఒత్తిళ్ళు నుంచి మనకి రిలాక్సేషన్ కావాలి అంటే ఈ సరస్వతి ఆకు మనకి బాగా ఉపయోగపడుతుంది. సో మనం ఒక్కసారి టేస్ట్ చేసి చూద్దాం. ఇది బాగుండకుండా ఏముండదు, బట్ లెట్స్ సీ ఒక్కసారి ఎట్లా ఉంటుందంటే ఒక కొంచెం పులుపు, ఒక్కరో చిరుచేదు ఉంటుంది. నేను నా రోజువారీ తినేదానిలో నేను వాళ్ళు మీ ముందు తిని చూపిస్తున్నాను. మనమైతే తినేసేయచ్చు. కొంచెం మీకు ఉగాది అప్పుడు వేప చిగురు తింటారు కదా, ఆ వేప చిగురుకి ఉండే ఒక రకమైన చేదుతో ఉండేటువంటి తీయదనం కొంచెం ఉంటుంది, అది చాలా బాగుంటుంది, నాకైతే నచ్చింది. మీరు ఒకవేళ చిన్నపిల్లలు ఎవరైనా ఇంట్రెస్టింగ్గా తినలేకపోతే దాన్ని మీరు ఈ రసాన్ని పాలల్లో కలిపివచ్చు, లేదు తేనెలో కూడా కలిపివచ్చు. ఈ రసం తేనెలో కలిపి తాగినా కూడా మీకు మంచి ఉపయోగం ఉంటుంది. తేనె ఆయుర్వేదానికి అన్నిటిలోనూ వాడతారు. అలాగే తర్వాత ఇప్పుడు దీనికి ఓవరాల్గా అసలు ఇది తీసుకుంటే ఇట్లా ఏదైతే తేనెతో కలిపి తీసుకున్నా, రసం పాలల్లో కలిపి తీసుకున్నా, డైరెక్ట్గా 4 ఆకులు తిన్నా ఆయుష్ కూడా పెరుగుతుంది అంటారు. ఇంకేం కావాలండి, ఇంకా హాయిగా 4 రోజులు మొక్కలతో బతకచ్చు. సో ఆయుష్ కూడా పెరుగుతుంది. ఇంకా పచ్చకామెర్లు తగ్గుతాయి. పచ్చకామెర్లు అంటే జాండీస్. సో జాండీస్కి కూడా ఈ పర్టికులర్ ఆకు మనకి, మనం ఇది రెగ్యులర్గా తీసుకుంటే ఒకవేళ రాదు, ఒకవేళ వచ్చినా కూడా చాలా తొందరగా తగ్గుతుంది అంటారు. ఇవి మనం ఇప్పటివరకు అన్నీ కూడా ప్రివెంటివ్ చెప్తున్నాం, అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే గొంతు బాగుండటానికి కానీ, లేదంటే బ్లడ్ ప్యూరిఫికేషన్ అంటున్నాం, కొలెస్ట్రాల్ తగ్గించేది అంటున్నాం, ఇలా అన్నీ మానసిక ఒత్తిడి అంటున్నాం. వీటన్నిటితో పాటు మనకి మాట పూర్తిగా రాని వాళ్ళు, లేదు మాట కొంచెం రావడానికి ఇబ్బంది పడే చిన్నపిల్లలు కొంతమంది ఉంటారు, లేదు ఈ నత్తి ఉంటుంది, అలాంటి వాళ్ళకు కూడా ఈ సరస్వతి ఆకును కనుక మనం రెగ్యులర్గా ఇస్తే డెఫినెట్గా మీకు చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఈ రెండు మనకి ప్రకృతిలో ఉన్నటువంటి చాలా మంచి ఇది. ఆయుర్వేదం దగ్గరికి వెళ్ళి మనం ఎవరైనా అడిగినా కూడా వాళ్ళు ఇచ్చేటువంటి మందుల్లో ఈ సరస్వతి ఆకు తప్పకుండా ఉంటుంది. సో మాటలు సరిగా రాకుండా కానీ, లేదంటే కొంచెం నత్తి ఉన్నా కానీ ఈ సరస్వతి ఆకు చాలా మంచి మందు. ఈ సరస్వతి ఆకు వల్ల ఉన్నటువంటి మరొక బెనిఫిట్ చెప్తాను. ఇప్పుడు మనకి చూస్తే చాలా చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి రకరకాలైనటువంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అందరూ ఈ పాటల పోటీల్లో పాల్గొని చాలా మంచి స్థాయికి వెళ్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ ఒక చిన్న చిట్కా,
ఏంటంటే ఈ సరస్వతి ఆకు వల్ల మనకి స్వరపేటిక చాలా శుభ్రపడుతుంది అండ్ దెన్ మనకి చాలా మంచి గొంతు వస్తుంది. ఒకవేళ మీకు ఏదైనా గొంతు బొంగురు పోవడం కానీ లేదంటే బాగా కంటిన్యూస్గా మీకు పాడటానికి మంచి గొంతు కావాలంటే ఈ సరస్వతి ఆకు మీకు చాలా మంచి సహాయం చేస్తుంది. ఎట్లాగంటే కొన్ని ఆకులు తీసుకొని ఎండబెట్టి ఆ పౌడర్ చేసిన తర్వాత ఆ పౌడర్లో కనుక తేనె కలిపి తీసుకుంటే మీకు ఈ గొంతు బొంగురు కానీ తర్వాత ఈ స్వరపేటిక చాలా క్లియర్గా ఉండి చాలా మంచి గొంతు వస్తుంది. సో సరస్వతీదేవి మీకు ఆ పాట రూపంలో ఈ గొంతు రూపంలో 2 రకాలుగా మీకు ఎంతో సహకరిస్తుంది. సో అది చాలా మంచి ఈజీ టిప్ టు కీప్ యువర్ థ్రోట్ క్లీన్. అది తర్వాత వచ్చి మీకు ఇది పెంచే ఏరియాలో ఈ సాయిల్ ఎప్పుడు కొంచెం మాయిస్ట్గా ఉండాలి. ఎందుకంటే ఇందాక ఆక్వా బేస్డ్ ప్లాంట్ అని చెప్పాను కదా, కాబట్టి ఆ సాయిల్ కొంచెం మాయిస్ట్గా ఉండేట్టు చూసుకోండి. ఎందుకంటే ఇది పెంచేటప్పుడు కొంచెం కొద్ది రోజులు అవ్వగానే మీకు ఎండిపోతుంది, పల్చగా ఉంటుంది కదా, ఇది దీనికి ఎక్కువ నీరు నిలుపుకోలేదు. కాబట్టి ఈ ఏరియాలో ఎక్కువ కనుక మనం మాయిస్ట్ కొంచెం మెయింటైన్ చేయడం, దీన్ని కొంచెం సెమీ షేడ్లో పెట్టుకోవడం అట్లా చేస్తే మీకు ఇది చాలా హ్యాపీగా పెరుగుతుంది. మీరు కంప్లీట్గా ఎండలో పెట్టినా లేదంటే ఆ డ్రై అయిపోయినా కూడా తొందరగా మొక్క ఎండిపోయే అవకాశం ఉంటుంది. సో ఆ 2 విషయాలు కొంచెం పాటించండి, అప్పుడు మీకు మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. మీకు ఎప్పుడు వస్తే అప్పుడు ఒక 4 ఆకులు మీ దగ్గర ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సరస్వతి ఆకుకి ఉన్నటువంటి మెడిసినల్ వాల్యూస్ లెక్కకు లేవు, ఎన్నో ఉన్నాయి. మనకు ఇప్పుడు వరకు చెప్పినవి చాలదా మనం ఈ ఆకు తినడానికి రోజు? ఈ ఒకవేళ కనుక మీ గార్డెన్లో ఇది లేకపోతే వెంటనే తెచ్చుకోండి. ఇంత చిన్న స్టెమ్ చాలు. ఇప్పుడు మీకు నెక్స్ట్ వచ్చి దీని మీద మెడిసినల్ వాల్యూస్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మనకి స్ట్రెస్ తగ్గుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మేధాశక్తి పెరుగుతుంది. ఈ 3 కనుక కంట్రోల్లో ఉంటే మిగతావన్నీ బాగుంటాయి, ఆరోగ్యం బాగుంటుంది, ఆయుష్ పెరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మీకు ఇది తీగలాగా ఉంటుంది పెరగడంలో చూస్తే. ఈ తీగలాగా ఉన్నప్పుడు ఆక్వా ప్లాంట్స్ మోస్ట్లీ ఇలాగే ఉంటాయి. వీటికి ఈ కణుపు దగ్గర మీకు ఒక ఈ జాయింట్ కనిపిస్తుంది. మీకు ఆకు ఇక్కడి నుంచి వస్తుంది చూడండి, ఇక్కడి నుంచి మళ్ళీ ఒక స్టెమ్ వస్తుంటుంది. ప్రతి ఆకు దగ్గర ప్రతి కణుపు దగ్గర మీకు వేరు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు ఇక్కడ వరకు కట్ చేసేసి దీన్ని ఎక్కడైనా ఉట్టిగా కుండీ లోపల అలా వేసేస్తే మట్టికి తగిలితే వచ్చేస్తుంది, లేదు నీళ్ళల్లో వేసి ఉంచినా వచ్చేస్తుంది. సో కణుపు దగ్గర మీకు ప్రాపగేషన్ జరుగుతుంది, ఇక్కడ నుంచి వేళ్ళు పుడతాయి. అండ్ ఇంకొకటి, ఇది పెంచడానికి మీకు పెద్ద కుండీలు అవసరం లేదు. ఇందులో ఇప్పుడు ఇది ఇంత దాంట్లో ఎందుకు ఉంది అని మీరు ఆలోచించవచ్చు. ఇందులో యాక్చువల్గా వేరే మొక్క ఉండేది, ఆ మొక్క తీసేసాము, ఇది మాత్రం ఇలా ఉండిపోయింది. సో పెద్ద మొక్క ఏదైనా ఉన్న చోట ఇట్లా ఒక సైడ్గా వేసుకోవచ్చు, లేదు ఒక హ్యాంగింగ్ పాట్లో వేసుకోవచ్చు. బేసిక్గా దీంట్లో ఏంటంటే మరీ ఇట్లా స్టిఫ్గా అయిపోయేటట్టు ఉట్టి మట్టి కాకుండా కొంచెం శాండ్ కలుపుకోండి, దానికి ఈజీగా ఉంటుంది. చాలా కొంచెం మట్టి చాలు, ఎందుకంటే ఆక్వా ప్లాంట్స్కి మనకి బాగా ఎక్కువ మట్టి ఉండాల్సిన అవసరం లేదు. దానికి బేస్ ఇది తగలాలి, తగిలితే వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇట్లా ప్రాపగేట్ అవుతుంది. ఇట్లా ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే కట్ చేసి ఇంకొక కుండీలో వేయండి. ఎందుకంటే ఇది ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. ఇవన్నీ మనం రెగ్యులర్గా కన్జ్యూమ్ చేసేవి కాబట్టి. మిగతా మొక్కలు అనుకోండి మనం ప్రూన్ చేసి కట్ చేసి పారేస్తాం, ఇది అలా పారేయం, ఇది కట్ చేసి తీసుకుంటాం, మనం కన్జ్యూమ్ చేస్తాం. కాబట్టి ఎన్ని కుండీల్లో ఉంటే అంత మంచిది. పోనీ ఇది దీనివల్ల బలం వేరే దానికి తీసుకుంటుందా అంటే అంత బలం ఏం తీసుకోదు. కాబట్టి దీన్ని ఈజీ ప్రాపగేట్ అవుతుంది. సాయిల్లో కొంచెం తక్కువగా ఉంచి మిక్స్లో శాండ్ కలుపుకోండి. తర్వాత ఈ తీగ జాతిది కాబట్టి ప్రతి చోట ఎడ్జ్ ఉంటుంది, మీరు కావాల్సినప్పుడు చూసుకొని ముందే వేరే దాంట్లో వేసుకొని ప్రాపగేట్ చేసుకోవచ్చు. సో ఇవి ఈ సరస్వతి ఆకు యొక్క ముఖ్య లక్షణాలు, దాని రూటింగ్ సిస్టమ్, దానికి కావాల్సినటువంటి సాయిల్ మిక్స్, దానివల్ల ఉన్నటువంటి మెడిసినల్ వాల్యూస్. ఇట్లా మనం ఒక మొక్క గురించి రకరకాలైనటువంటి డీటెయిల్స్ తెలుసుకుంటే మనం పాట్ సెలెక్షన్ కానీ దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంది, మనం దాన్ని ఇన్ని రోజులు మనం ఎందుకు తెచ్చుకోలేదు అని మీరు ఈ పాటికి ఫీల్ అయ్యి ఉండొచ్చు మీ గార్డెన్లో లేకపోతే. సో త్వరగా తెచ్చుకొని రోజుకు ఒక 4 ఆకులు, మీరు ఎట్లాగో గార్డెన్లోకి వచ్చి అన్ని పనులు చేసుకుని వెళ్తూ ఒక 4 ఆకులు నోట్లో వేసుకొని వెళ్ళండి. మీ పిల్లలకి తీసుకెళ్ళండి, మీ పెద్దవాళ్ళకి ఇవ్వండి, చాలా మంచిది. సో ఇలాంటి ప్రకృతి ప్రసాదించినటువంటి న్యాచురల్ మెడిసిన్స్ మనకి ఎన్నో ఉన్నప్పుడు మనం అసలు ఇంకో మెడిసిన్ వేసుకోవాల్సిన అవసరమే లేదు. సో మనం ఇట్లా ఇంట్లో పెంచుకోవడానికి ముఖ్య కారణమే ఇది వాములో కలిపి కూడా వేసుకోవచ్చు. వాము పౌడర్ ఉంటుంది కదా, వాము పౌడరు ఇది కలిపి వేసుకుంటారు, అది కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది, రక్తాన్ని శుభ్రపరుస్తుంది.
సో ఇలా చెప్పాను కదా, మెడిసినల్ వాల్యూస్. ఇప్పుడు మనం వెళ్ళి ఆయుర్వేదం కదిలించి సరస్వతి అంటే సరస్వతి లేహ్యం అని, సరస్వతి చూర్ణం అని ఎన్నో దొరుకుతాయి మనకి ఆయుర్వేదం దాంట్లో. కాబట్టి సో ఈ సిరీస్లో మొట్టమొదటిగా మనం ఈ సరస్వతి ఆకు గురించి తెలుసుకున్నాం. సో దీని గురించి మీ అభిప్రాయాలు, ఇంకా ఎలాంటి మొక్కల గురించి మనం తెలుసుకుంటే బాగుంటుంది, ఈ సరస్వతి గురించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇంకెక్కువ తెలుసుంటే తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. సో మేము ఇక్కడ అందరం కలిసి నేర్చుకోవాల్సినటువంటి విషయం ఇది. ప్రకృతి అనేది ఒక పెద్ద సముద్రం, అందులో మనకు తెలిసింది ఆవగించంత. కాబట్టి మీకు ఉన్నటువంటి విశేషాలు, మీకు తెలిసినటువంటివి, మీ దగ్గర ఎలా పెరుగుతోంది అవన్నీ కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ సిరీస్ మీద మీ అభిప్రాయం ఏంటి? దీన్ని మనం ఇవాళ మొదలు పెడుతున్నాం. ఇంకా దీన్ని చక్కగా మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా ఉపయోగపడాలని కోరుకుంటున్నాం. మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేసి ఎలాంటివి కావాలి, ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది అని తెలిస్తే దాన్ని బట్టి మేము వర్కౌట్ చేసి విల్ గివ్ యూ మోర్ ఇన్ఫర్మేషన్. సో ఫర్ ద గైస్ హూ ఆర్ looking forward for our videos but they have understanding the language, so I know there are people outside, the Telugu speaking people, and thanks for all your love and affection following us. Even you find difficulty in following in Telugu, but for you I would like to actually come up with, generally the subtitles is one alternative. We will try to do it for the previous videos that we already done, but from now, especially for this knowledge series, we'll try to come out in both Telugu and English. So this specific version we are trying to make it in English as well for your convenience, so please watch the other one. So just wait for 1 or 2 days after this first video is released, and then we'll get you the English version as well. So this will be easy for you to understand, and if you find anything missing or if you want to add anything, please let us know. We'll try to cover it up in the English version as well. Yeah. So if you can understand Telugu very well, you can watch this, and if you want an English version, so especially the Know Your Plant series, we'll try to make all in Telugu and in English versions. Thank you so much. Thank you so much for giving such a love and affection. ప్లీజ్ కంటిన్యూ టు డూ దాట్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటేనే మనకి ఈ నలుగురికి తెలుస్తుంది, మంచి ఉపయోగం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.